వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను యూకేలో టీసైడ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను. సో నేను స్టూడెంట్స్కి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వీడియోస్ అనేవి యూకేలో ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ దాని గురించి వీడియోస్ అనేవి తీస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు. సో ఈరోజు మన వీడియో వచ్చేటప్పటికి ఇప్పుడు చాలామంది జనవరి ఇంటేక్ వాళ్ళు నెక్స్ట్ సెప్టెంబర్ ఇంటేక్ వచ్చే వాళ్ళైనా కూడా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ బోర్డ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఎప్పుడు మనము డొమెస్టిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేసి ఉంటాము, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇప్పుడు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి యూకేకి రావాలంటే. సో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి మన కంట్రీలో. సో దాట్ అది మనం ఫ్లైట్ ఎక్కే ముందే మనం బోర్డింగ్ పాస్ ఇచ్చే ముందే వాళ్ళు టెస్ట్ రిపోర్ట్ అనేది అడుగుతారు. సో మీరు 72 hours ముందు ఈ రిపోర్ట్ అనేది మీరు టెస్ట్ చేయించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫ్రైడే నైట్ ఫ్లైట్ ఉందనుకోండి, మీరు వెన్స్డే మార్నింగ్ ఈ టెస్ట్ చేసుకోవచ్చు. సో దాట్ అప్పటికి మీకు 3 days అనేది టైం ఉంటుంది. ఒకవేళ మీరున్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో నుంచి ఫ్లైట్ బోర్డ్ చేస్తున్నారనుకోండి, మీరు టెస్ట్ సెంటర్లో టెస్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేయండి, నాకు ఫ్లైట్ ఉంది సో కొంచెం త్వరగా ఇవ్వండి అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు 24 hours టైం అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు మార్నింగ్ 8 o'clockకి టెస్ట్కి వెళ్ళాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చారు మాకు. సో దానివల్ల మాకు బాంబే నుంచి మేము ఫ్లైట్ బోర్డ్ చేసాం కాబట్టి కొంచెం హడావుడైందనమాట. సో మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే, ఒకవేళ మీ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ నుంచి ఫ్లై అవుతున్నారు అనుకుంటే మాత్రం కొంచెం టైం అనేది కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకోండి. సో నాట్ మోర్ దాన్ 72 hours అనేది ఉండాలన్నమాట. అది మాత్రం చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ టెస్ట్ అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చెయ్యట్లేదు నాకు తెలిసి. RT-PCR టెస్ట్ స్పెసిఫిక్గా ఈ టెస్ట్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి. సో మేము ఫస్ట్ ఒక సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు మేము చెయ్యట్లేదు అని వేరే సెంటర్కి వెళ్ళమని చెప్పారు. సో అది కూడా మీరు ముందే కనుక్కొని వెళ్తే బెటర్ అని నా ఉద్దేశము. సో ఈ రిపోర్ట్ అనేది మీకు ఆన్లైన్లో కూడా వస్తుంది, కానీ బెటర్ మీరు హార్డ్ కాపీ తీసుకొని వెళ్తే బెటర్గా ఉంటుంది. ఒక స్టాంప్ వేసిస్తారు వాళ్ళు విజయ డయాగ్నోస్టిక్స్లో. సో ఆ కాపీ అనేది మీరు తీసుకోండి. సో ఈ RT-PCR టెస్ట్ కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ మాత్రమే అప్రూవ్ చేస్తారనమాట. సో ఆ టెస్ట్ ఎక్కడెక్కడ ఏ సెంటర్స్లో చేసుకోవచ్చు అనేది నేను మీకు కింద లిస్ట్ అనేది మెన్షన్ చేస్తాను. అది మేము చేయించుకోవడానికి వెళ్ళినప్పుడైతే నాకు తెలియదు. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఇది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో తప్పకుండా ఆ లింక్ ఒకసారి చెక్ చేసుకొని మీరు నియర్ బై మీకు దగ్గరలో ఏది ఉంటే అక్కడ టెస్ట్ చేయించుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కోవిడ్ టెస్ట్ కిట్. సో February 15 తర్వాత ఎవరైతే యూకేకి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఏ కంట్రీ వాళ్ళైనా కూడా మీరు కోవిడ్ టెస్ట్ 2 times ఇక్కడ మీరు సెల్ఫ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సో మీరు ప్రీవియస్ వీడియో లింక్ చేస్తున్నాను, ఆ ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు మేము కోవిడ్ టెస్ట్ ఎలా చేసుకున్నాం అనేది. సెకండ్ డే 8th day మీరు కోవిడ్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. మీరు సెల్ఫ్గా చేసుకొని అది రాయల్ మెయిల్ త్రూ మీరు పోస్ట్ చేయాలి. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దాని గురించి ఆ వీడియో అనేది నేను లింక్ చేస్తున్నాను, ఆ వీడియో ఒకసారి ఫాలో అవ్వండి. అండ్ ఈ కోవిడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది పర్ పర్సన్కి 210 pounds. సో అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో 21,000 అవుతుంది. సో అది రీసెంట్గా 15th తర్వాత ఫ్లై అయ్యే వాళ్ళకి ఇది మ్యాండేటరీ టెస్ట్ పెట్టారనమాట. సో ఇక్కడ యూకే గవర్నమెంట్ వాళ్ళు. సో ఆ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ కోవిడ్ టెస్ట్ కిట్ కూడా ఎలా బుక్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్. ఆ లింక్ ఫాలో అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కోవిడ్ టెస్ట్ బుక్ చేసుకునేటప్పుడు నేను చాలామంది దగ్గర ప్రాబ్లం ఫేస్ చేశారని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళలో. ఏంటంటే డెబిట్ కార్డ్ అనేది యూజ్ చేయమాకండి, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయండి. లేకపోతే మీరు ఇక్కడ ట్రావెల్ కార్డ్ తీసుకొని ఉంటారు కదా, ఫారెక్స్ కార్డు, ఆ కార్డ్ యూజ్ చేయండి. సో దట్ మీకు ప్రాబ్లం లేకుండా ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు ట్రాన్సాక్షన్లో ప్రాబ్లం అయితే మీకు కస్టమర్ సర్వీస్ నెంబర్ ఉంటుందన్నమాట 119 అని. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏం చేయాలనేది చెప్తారు. ఇది కంపల్సరీ కొంచెం వాళ్ళకి కాల్ చేసి నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలనేది కనుక్కోండి. లేకపోతే ఇక్కడ ఏంటంటే ఫైన్ అనేది ఉంది 2,000 pounds. సో ఈ కోవిడ్ టెస్ట్ మాత్రం సీరియస్గా తీసుకోండి. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నాకు తెలిసి. మేము సెకండ్ డే 8th day చేసుకున్నాము అండ్ సక్సెస్ఫుల్గా క్వారంటైన్ కూడా కంప్లీట్ చేసాము. 2 times మాకు నెగిటివ్ రిజల్టే వచ్చింది. వన్స్ మీరు అది అప్లోడ్ చేయగానే వెంటనే మాకు 1 dayలో రిజల్ట్ అనేది ఈమెయిల్లో అండ్ మా ఫోన్ నెంబర్కి వచ్చింది.
అండ్ కొంతమందికి అది రిజల్ట్ కూడా సరిగ్గా రాలేదు అని అన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. మనం టెస్ట్ చేసుకునే ముందు మనకి వచ్చిన శాంపిల్ అవి మనం రిజిస్టర్ చేసుకోవాలి ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్‌లో. సో అది చేసుకుంటే అప్పుడు మనకి మన ఫోన్ నెంబర్, మన అడ్రస్, ఈమెయిల్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి వస్తుందన్నమాట. సో ఆ వీడియో మాత్రం తప్పనిసరిగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది టెస్ట్ ఎలా చేసుకోవాలో. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాసింజర్ లొకేటర్ ఫామ్. సో ఈ ప్యాసింజర్ లొకేటర్ ఫామ్ అనేది ఈ కోవిడ్ టెస్ట్ బుక్ చేసుకున్నాకనే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ట్రావెల్ చేసే ముందు 48 అవర్స్ ముందు ఇది అవైలబుల్ ఉంటుందన్నమాట మీరు ఫిల్ చేయడానికి. అండ్ ఈ ప్యాసింజర్ లొకేటర్ ఫామ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అండ్ ఆల్సో ఈ కోవిడ్ టెస్ట్ కిట్ బుక్ చేసుకున్నారు కదా, ఇది చేసుకున్నాక మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు ప్యాసింజర్ లొకేటర్ ఫామ్లో మెన్షన్ చేయాలి. లేదంటే మీకు ఎయిర్పోర్ట్లో మళ్ళీ అలౌ చేయరు. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఒక మిస్టేక్ చేసాం. మేము కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ డూ యూ రిక్వైర్ ఏ కోవిడ్ టెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ప్యాసింజర్ లొకేటర్ ఫామ్లో. అక్కడ ఎస్ అని పెట్టి కింద మీకు రిఫరెన్స్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ మీకు ఈమెయిల్ వచ్చి ఉంటుంది. కోవిడ్ టెస్ట్ కిట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ రిఫరెన్స్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి మెన్షన్ చేయాలి. లేదంటే ప్యాసింజర్ లొకేటర్ ఫామ్ మీరు మిగతా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసినా కూడా ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని అలౌ చేయరనమాట. లోపలికి బోర్డింగ్ పాస్ అనేది ఇవ్వరు. మళ్ళీ మీరు ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మళ్ళీ లైన్లో రమ్మంటారు. సో ఇది మాత్రం జాగ్రత్తగా మర్చిపోకుండా కరెక్ట్గా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెబ్ చెక్ ఇన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైట్స్ అన్ని తక్కువ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి. అండ్ ఆల్సో చెక్ ఇన్ అనేది మనం వెబ్ చెక్ ఇన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా మీరు అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక మీకు అక్కడ ప్రాబ్లం ఎక్కువ టైం వెయిట్ చేయడం, ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఆటోమేటిక్గా మీరు ఇంట్లో బయలుదేరే ముందే వెబ్ చెక్ ఇన్ చేసేసుకొని మీరు సీట్ సెలెక్షన్ అవన్నీ చేసుకొని మీ ఈమెయిల్కి అది పంపించుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు డైరెక్ట్ మీరు అది చూపించేస్తే సరిపోతుంది బోర్డింగ్ దగ్గర. లేదంటే వెబ్ చెక్ ఇన్ చేసి ఆటోమేటిక్ వెబ్ చెక్ ఇన్ చేశాక బోర్డింగ్ పాస్ కూడా మీరు తీసుకోవచ్చు. కానీ వెబ్ చెక్ ఇన్ మాత్రం కంపల్సరీ ఆన్లైన్లో చేసుకోండి ముందే, అది బెటర్గా ఉంటుంది. సో టైం టేకింగ్ ప్రాసెస్ కాకుండా మీరు ఎయిర్పోర్ట్లో కూడా చేసుకోవచ్చు ఇది. కాకపోతే ఎయిర్పోర్ట్లో మీకు టెన్షన్లో ఉంటారు. సో అక్కడ మనకి క్యూ ఉంటుంది, చాలా క్యూ ఉంటుంది. మేము వచ్చేటప్పుడైతే చాలా పెద్ద క్యూ ఉంది. సో బెటర్ మీరు ఇవన్నీ ఇంట్లోనే మీరు కంప్లీట్ చేసుకొని అవన్నీ ప్రింట్అవుట్స్ తీసుకొని వస్తే ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట. సో లాస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు మన ఇండియాలో మీకు తెలిసే ఉంటుంది, బయట ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఆరోగ్య సేతు యాప్ అడుగుతున్నారు. ప్రీవియస్గా రైల్వే స్టేషన్స్లో కూడా ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు అడిగేవాళ్ళు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మాత్రం కంపల్సరీ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు అది అడుగుతున్నారు అనమాట. మీ దగ్గర ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ముందే. సో అది ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక్కసారి మనం సిమ్ కార్డ్ మన పేరెంట్స్ దగ్గరే ఇచ్చేసి వెళ్తాం, ఇండియన్ సిమ్ తీసుకొని వెళ్ళాము మోస్ట్లీ. సో మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎయిర్పోర్ట్లో ప్యానిక్ అవ్వకుండా ఎయిర్పోర్ట్లో వైఫై యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఒక స్పేర్ సిమ్ అనేది తీసుకొని వెళ్ళండి. మీ ఒరిజినల్ సిమ్ కాకపోయినా జస్ట్ ఒక 2-3 డేస్ మీరు ఇక్కడికి వచ్చే వరకు యూజ్ చేసుకోవడానికి ఒక స్పేర్ సిమ్ అనేది తెచ్చుకోండి. సో దానివల్ల మీరు ఎయిర్పోర్ట్లో ఇంటర్నెట్ వైఫై యూజ్ చేసుకోవచ్చు. ప్యానిక్ మాత్రం అవ్వద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ని అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ప్యాసింజర్ లొకేటర్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ చేసినా కూడా, ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్ అయినా కూడా ప్యానిక్ అవ్వకుండా ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోండి. సో ఇదండి బోర్డింగ్ చేసే ముందు మీరు ఫ్లైట్ బుక్ చేసే ముందు ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ఒక చిన్న టిప్ నా సైడ్ నుంచి, మీరు ఏదైనా ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు నేను 5 పాయింట్స్ లాగా చెప్పాను కదా, అది మీరు మొబైల్లో ఒక చెక్ లిస్ట్ లాగా టు డూ లిస్ట్లో పెట్టుకుంటే సో ఈ పని అయిపోయిందని మీరు టెన్షన్ లేకుండా ఫ్రీగా అనేది వెళ్ళే ముందు మనము పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయాలనుకుంటాము, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలనుకుంటాము. సో అప్పుడు ఆ టైం మీరు ఇండియాలో ఎంజాయ్ చేయడానికి ఈ థింగ్స్ అనేది మీరు ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందని ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ చేయొచ్చు, నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో మీకు ఇంకా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా, ఇంకా వేరే వీడియోస్ ఏమన్నా, ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఏమైనా కావాలన్నా కూడా మీరు మెన్షన్ చేయండి. అండ్ మీకు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ కూడా మీరు మెన్షన్ చేస్తున్నాను. దాంట్లో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో దట్ నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.